దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మే 27వ తేదీ, లేఖన భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 22 నుండి 42 వచనాలు. దేవుని యొక్క వాగ్దానము 28వ వచనం. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. యేసు ప్రభువారు స్పష్టంగా తెలియచేస్తున్నాడు, మనల్ని ఆయన ఆహ్వానిస్తున్నది నిత్య జీవం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవం ఇచ్చుటకు ఆయన చేసిన వాగ్దానం. అవునండి, వాగ్దానం ప్రాముఖ్యమైనది ఏమిటి అనగా, మరి మనకి నిత్య జీవం ఉంది. మనకి ఇంకెన్నడూ కూడా మరి నశింపము అనగా మనకి పాతాళం అనేది లేదు, పరలోకం అనేది మనకు ఉంది. హల్లెలూయా. కావున దేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క నిత్య జీవం ఎలా వస్తుంది అంటే ఆయన యందు విశ్వాసం ఉంచటము ద్వారా. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనము. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయిను. ఎరుకు అనే పెద్ద పట్టణములో, ఆ యొక్క పట్టణములో అనేక మంది ఉన్నప్పటికీ ఒక వేశ్య అనగా రాహాబు అనే ఒక స్త్రీ యేసునందు దేవుని యందు విశ్వాసం ఉంచింది. మరి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి తీసుకొచ్చిన యెహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పజెప్తాడు అని వేగులు వారిని చేర్చుకొని సమాధానంగా పంపింది. విశ్వాసముతో ఆమె చేర్చుకుందండి, విశ్వాసముతో చేర్చుకుంది. అందుకే ఒక ఆనవాళ్ళు కూడా మరి ఆమె దగ్గర ఉంచుకోమన్నారు. ఏ కిటికీ గుండా ఎర్ర దారము ద్వారా మమ్మల్ని దించావో ఈ కిటికీకి ఈ దారం ఎలాగనే ఉంచు, మేము వచ్చినప్పుడు మీ ఇంట్లో వారిని ఎవరిని మరి చంపము, కత్తి వాత్ చేత చంపము అని ఒక గుర్తు వాళ్ళు చెప్పి ఉన్నారు. అవునండి, ఎరుకో పట్టణము దేవుని స్తుతించడం ద్వారా పడిపోయింది. అందరినీ కత్తివాత చేత చంపుతున్నప్పుడు మరి రాహాబు కుటుంబాన్ని అంతమందిలో నుంచి కూడా ఒక సేఫ్టీగా, ఒక సమాధానంగా తీసుకొని వచ్చారు. వారిలో ఒక్కరు కూడా నశించలేదు. కాబట్టి విశ్వాసం ఉంచి ఈ ప్రకారం మనం చేస్తే రాహాబు కుటుంబం రక్షించబడినట్లుగా మనము కూడా రక్షించబడతాం. అవును, ఆయన యందు నిత్య జీవం ఉంది, మనకి మరణము లేదు, మరణము లేదు. కావున దేవుని బిడ్డలారా, ప్రభువునందు విశ్వాసం ఉంచుడి, మనకి నిత్య జీవము కలదు. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 25వ వచనము. మరి యేసు ప్రభువారిని 10 సార్లు అడుగుతున్నారు, నిజం చెప్పు, నువ్వేనా క్రీస్తువి, నువ్వేనా మెస్సీవి. ఎన్నోసార్లు చెప్తున్నాడు, నేను క్రీస్తుని, దేవుని కుమారుని అని చెప్తున్నాడు. మరి వారు మాత్రము, యేసు నీతో చెప్పి తిని గాని మీరు నమ్మరు. వాళ్ళు చెప్పాడు యేసు ప్రభువారు, ఎన్నోసార్లు చెప్పాడు. సమరయ స్త్రీ చూడండి, మరి వెంటనే మెస్సీ అనగానే నమ్మేసింది. దేవుని కుమారుడని ఆ గుడ్డివాడితో చెప్పగానే వెంటనే నమ్మి మొక్కాడు. సమరయ స్త్రీ కొండను విడిచి ఊరిలోకి వెళ్ళి తన ప్రజలు తీసుకొచ్చింది. కానీ ఈ శాస్త్రుల పరిచయలు మాత్రం నమ్మరండి. చాలా మంది అంటారు అద్భుతాలు జరిగితే నమ్ముతాము అని. కానీ బైబిల్ స్పష్టంగా చెప్తోంది. లూకా సువార్త 16వ అధ్యాయం 31వ వచనములో, పాతాళములో ధనవంతుడు వేడుకుంటున్నాడు. ఈ యొక్క పరదేశంలో ఉన్న లాజరు వెళ్ళి తన 5 సహోదరులకి చెప్తే, మృతులో నుండి లేచి వెళ్ళి చెప్తే నమ్ముతారనేసి. కానీ ప్రభు అంటున్నాడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులో నుండి ఒకడు లేచిను వారు నమ్మరని అతనితో చెప్పాడు. ఆ నమ్మేవారు వేరు, దేవుడు ఆకర్షిస్తాడు. అవును, ఈ దినము నువ్వు నమ్మాలి, దేవుని లేఖనాలు నమ్మాలి, యేసునందు నిత్య జీవం ఉందని నమ్మాలి, ఆయన మాటలు, పరిశుద్ధ గ్రంథ మాటలు నమ్మాలి. నమ్మినప్పుడు మనకు నిత్య జీవం ఉంది. నమ్మకపోతే శిక్ష. బాగా గుర్తుపెట్టుకోండి, సేవకుల మాట కూడా వినాలి, సేవకుల మాట కూడా వినాలని వాక్యము తెలియజేస్తుంది. చివరిగా 35వ వచనము, దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పాను. అంటే దేవుని బిడ్డలు యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే, యేసును దేవుడిగా అంగీకరిస్తే
యోహాను సువార్త 1:12 ప్రకారం దేవుని బిడ్డలయ్యే అధికారం ఎంతో మంది చతురాధిపతులు, లేకపోతే దేశంలో మరి హెరోదు రాజుగా ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ వాక్యము యోహాను యొద్దకే వచ్చింది. బైబిల్లో రాయబడిందండి, లూకాసు సువార్త 3:2లో బాప్తిస్మిచ్చి యోహాను యొద్దకు దేవుని యొక్క వాక్యం వచ్చింది, తన ద్వారానే రాజ్యము కట్టబడింది. ఎంతో మంది అధికారులు, రాజులు ఉన్నారు. కానీ వాక్యం నీ దగ్గరకు వచ్చింది. నీ ద్వారా అనేక మంది రక్షించబడాలని, నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలని. ఆదికాండం 15:1 మరి వాక్యము అబ్రహాం దగ్గరకు వచ్చింది. అబ్రహాము ద్వారా సకల దేశాలు మరి దీవించబడ్డాయి, ఆశీర్వదించబడ్డాయి. వాక్యం నీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క యూట్యూబ్ ద్వారా కానీ, లేకపోతే సేవకుడి ద్వారా కానీ, ఏదో ఒక రూపంలో వాక్యము నీ దగ్గరకు వచ్చినప్పుడు దానిని స్వీకరించాలి, నమ్మాలి. నమ్మినప్పుడు మనం దేవుని బిడ్డలము ఆ వాక్య ప్రకారం నడుచుకోమని వాక్యము సెలవిస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవుడా, నీకు వందనాలు. మీ నామానికి వందనాలు తండ్రి. గొప్ప దేవుడా, మాకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి మీరు వచ్చినారు నాయనా. నమ్మకపోతే నాయనా మేము తండ్రి నశించిపోతాం, నమ్మినప్పుడు బ్రతుకుతాము తండ్రి. అలాగే నమ్మే కృపను దయచేయండి. అలాగనే ప్రభా, వాక్యము మా దగ్గరకు వచ్చి మేమెంతో ధన్యులు. వాక్యం విని ఆ ప్రకారం చేస్తే నీ బిడ్డలం అవుతాం ప్రభా. అలాగ అవునట్లుగా కృప చూపించి బలపరచమని, మహిమను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమె. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించు.